హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. గాయత్రి మాధవ దగ్గరికి వస్తుంది. నిన్ను కాదని వేరే వారితో బతకలేను, నా మెడలో తాళి కట్టు బావా అని వస్తుంది. ఆ వెంటనే గాయత్రి అమ్మా నాన్న కూడా వస్తారు. వీళ్ళతో గొడవ పడతారు. కానీ గాయత్రి బావనే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇంకా దీంతో గాయత్రి అమ్మా నాన్న మాధవతో కాస్త మాట్లాడాలని లోపలికి పిలుచుకొని పోయి మా పరువు పోయేలా చేయొద్దు అని ప్రాధేయపడతారు. దానికి నచ్చజెప్పి మాతో పంపించకపోతే ఇద్దరం ఈ కత్తికే బలైపోతాం అంటారు. నువ్వు గాయత్రి మెడలో తాళి కడితే మేము ఈ కత్తికి బలై అవుతాము అని బెదిరిస్తారు. ఇంకా బయటికి వచ్చిన మాధవ గాయత్రి మెడలో తాళి కట్టడానికి తాళి పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కట్టు బావా అని గాయత్రి తన ముఖ కవలికలతో చెప్తూ ఉంటుంది. గాయత్రి అమ్మా నాన్న మటుకు భయపడుతూ ఉంటారు, తాళి కట్టేస్తాడేమో అని. రేయ్, వీళ్ళ నాటకాల్ని పట్టించుకోవద్దురా, లోపల కాళ్ళు పట్టుకుంటారు, బయట పీక పట్టుకుంటారు, వీళ్ళని వదిలేసి నువ్వు ప్రశాంతంగా తాళి కట్టు అని మాధవ తండ్రి చెప్తాడు. ఇంకా మాధవ గాయత్రి మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.